పుత్రుడు ఎక్కడున్నాడు? శివపుత్రుడు తన ముష్టిఘాతంతో ఆ మహాపర్వతాన్ని 2 భాగాలుగా విడగొట్టారా? ఆ 2 భాగాలను ఒక పుంజు, ఒక నెమలిగా మార్చేశారా? దుష్టాసురా, నేను నా ముష్టిఘాతంతో నిన్ను 2 పక్షులుగా మార్చివేశాను. నేను ఎవరికి ఏ హాని చెయ్యలేదు. అందువల్ల మీరు కూడా ఎప్పుడు ఎవరికి హాని చేయకూడదు. योगीश्वरो महासेनः कार्तिकेयो अग्निनन्दनः स्कन्दः कुमारः सेनानिः स्वामी शंकर संभव। ప్రభు, ప్రభు, మేమిద్దరం ఒక శాపం వలన అసురులుగా మారిపోయాము. కానీ మీరు ఆ దురాత్ముడిని అంతం చేసి మాకు శాప విముక్తిని కల్పించారు. అవును, ఒకే ఒక్క గుద్దుతో మా అసుర జన్మకి మోక్షమిచ్చారు. అలాగే మీ శరణు కూడా ప్రసాదించండి. మంచిది మయూరమా, ఇక నుంచి మీరే నాకు వాహనంగా ఉండండి. ధన్యోస్మి ప్రభు, తమరు నన్ను మీ వాహనంగా చేసుకొని నన్ను కృతార్థుడిని చేశారు. నాకు తెలుసు ప్రభు, చూడ్డానికి నేనంత అందంగా లేను కదా, అందుకే తమరు నాకు వాహనం అయ్యే అవకాశం ఇవ్వలేదు ప్రభు. కానీ నాకు ఏదో విధంగా మిమ్మల్ని సేవించుకునే అవకాశం ఇవ్వండి ప్రభు. నా మీద కూడా మీ కరుణ చూపించండి. ఇక నుంచి నీ రూపం నా పతాకంపై చిత్రించబడి ఉంటుంది. నీ సహజ కిరీటమే నాకు విజయ పతాకం అవుతుంది. ఏమైంది? నీకు తృప్తిగా లేదా? లేదు ప్రభు, అసంతృప్తి ఏమీ లేదు. కానీ మీ పతాకం మీద ఉండేది నా బొమ్మే గాని నేను కాదుగా ప్రభు. అయితే సరే, కుక్కుటేశ్వరుడికిదే నా ఆదేశం. ఈ రోజు నుంచి నువ్వు నన్నే కాదు, ఈ సృష్టిలోని సకల జనాలను ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నీ కూతలతో నిద్రలేపాల్సి ఉంటుంది. నీ కూత వినగానే
ప్రజలంతా కూడా నిద్రలేచి వారి వారి కార్యకలాపాలను నిర్వర్తించుకుంటారు. దాని ప్రకారం ప్రజలందరికీ సమయ పాలన విలువ తెలియజేస్తావు కుక్కుటేశ్వర. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. పదండి మయూరమా, నేను మా అమ్మని దర్శించుకోవాలి. తండ్రి గారిని చూసి వారికి పాదాభివందనం చేయాలి. ఏం దేవేంద్ర, తమరికిప్పుడైనా శివకుమారుడి పట్ల నమ్మకం ఏర్పడిందా? అవును నారాయణ, నేను తనని చూడగానే తన సామర్థ్యాన్ని గుర్తించాను ప్రభు. అయినా నాకు ముందే తెలుసు కార్తికేయుల వారు తారకాసురుని అంతం చేయగల సమర్థులని నాకు బాగా తెలుసు. వారే మనకు ఆ అసురుడి నుండి విముక్తినివ్వగలరని. నా ఉద్దేశం ప్రకారం మనం వెంటనే కైలాసానికి వెళ్లాల్సి ఉంది. అలాగే కుమార కార్తికేయుల వారికి ఆహ్వానం పలకాలి. కుమారస్వామి ఆ రెండు పక్షులకి అంటే కోడి నెమళ్ళకి అసురత్వం నుండి విముక్తి కలిగించి అపరూపమైన బాధ్యతలను అప్పగించారు. అవును మాత. కుమారస్వామి మహాదేవుడు పార్వతీమాతలను దర్శించుకోవడం కోసమై కైలాసానికి చేరుకున్నారు. మిగిలిన దేవతలందరూ కూడా ఆ యువ మహాయోధుణ్ణి చూడ్డానికి త్వరపడుతున్నారు. తారకాసురుడి పీడ నుండి విముక్తినిచ్చేది ఆ కుమారస్వామి కదా, అందుకే వారి రాక కోసమై ఎదురు చూస్తున్నారు. అమ్మా, వస్తున్నాడు. ప్రణామాలు తండ్రి గారు.
నన్ను పలకరించడానికంటే ముందు నీ నోటి నుండి వెలువడే తొలి పలుకుల కోసం ఎంతో కాలంగా నీ రాకకై ఎదురుచూస్తున్న వారికి వినిపించాలి. అమ్మా, అమ్మా, పార్వతి, మీరు జగన్మాత కావచ్చు, కానీ సత్యాన్ని మరువద్దు. తల్లి మాత్రమే సంతానానికి జన్మనిచ్చినట్టుగానే సంతానం మాత్రమే ఒక తల్లికి జన్మనివ్వగలరు. మీ మాట ముమ్మాటికి నిజం స్వామి. పుత్రా, నువ్వు నాకు తల్లిగా జన్మనిచ్చావు. అమ్మా, నేను మిమ్మల్ని కలిసి మీ వాత్సల్యాన్ని పొందడం కోసమై ఎంతగానో పరితపించిపోయాను. పుత్రా, నువ్వు పుట్టిన వెంటనే కృత్తికల చేతిలో పెరిగి పెద్దవాడివయ్యావు. కనుక నేటి నుండి నిన్ను కార్తికేయుడని పిలుస్తారు. నువ్వు వారి కోసం 6 తలలను ధరించావు. అందువల్ల నిన్ను షణ్ముఖుడని కూడా పిలుస్తారు. సందర్భం వచ్చినప్పుడు నువ్వు అవసరార్థమై 6 చేతులను కూడా సాధించుకుంటావు. కార్తికేయ, నీ పేర్లు ఎంతో అద్భుతంగా అమరాయి. నీవు నా తేజంతో ఉత్పన్నమైనావు. ఆ తేజస్సు పాదరసంలా చురుకైనది, వేగవంతమైనది. ఆ కారణం చేత నీ పేరు స్కంద అవుతుంది. కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కుమార కార్తికేయకి జై! కార్తికేయకి జై! కుమార 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 కార్తికేయకి జై! ఈ విధంగా జగజ్జనని పార్వతీమాత
ఒక పుత్రుడికి తల్లయ్యారు. భవిష్యత్తులో కుమారస్వామి స్కందుడనే పేరుతో ప్రఖ్యాతులవుతారు. స్కందుడి తల్లిగా పార్వతీదేవి స్కందమాత అనే పేరుతో పూజలందుకుంటారు. దేవతలందరూ కుమారస్వామిని చూసి ఎంతగానో సంతోషించారు. వారంతా తనని దేవసేనాపతి పదవిలో కూర్చోబెట్టాలనే కుతూహలంలో ఉన్నారు. ఫలితంగా తక్షణమే తారకాసురుడితో యుద్ధం చేయాలనేదే వారి కోరిక. అంత త్వరగానా? అయినా కుమారస్వామి ఇప్పుడే కదా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. వారి తొందరపాటుకి పార్వతీమాత కుషితురాలై ఉంటారు కదూ. తల్లి మాతను సరిగ్గా అంచనా వేశారు మహారాణి. మాత పార్వతీకి అసంతృప్తి కలిగిన మాట నిజమే, కానీ అందుకు కారణం దేవతల ప్రవర్తన కాదు. కుమారస్వామి, మేము ఎంతో కాలంగా తమ రాకకై నిరీక్షిస్తున్నాము. నా ఉద్దేశం ప్రకారం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. దేవసేనాపతి పదవి మీకోసం ఎదురు చూస్తోంది. ఆ పదవిని అలంకరించండి. మహాదేవా, తమరు అనుమతి ఇచ్చినట్టయితే మేము ఈరోజే కుమారస్వామికి దేవసేనాపతి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాం. అది జరగని పని. అందుకు నేనెంత మాత్రమూ అంగీకరించను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు పార్వతీమాత అంగీకరించిన పక్షంలో కథంతా మళ్ళీ మొదటికొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని జరగనివ్వకూడదు. పార్వతి, ఎందుకిలా మాట్లాడుతున్నారు మీరు? అది కార్తికేయుడి కాల నిర్ణయం. తమరా కాల నిర్ణయాన్ని ఎందుకు ఆటంకపరుస్తున్నారు? కేవలం అందరూ తారకాసురుడి అంతాన్ని కోరుతున్నారు. అది మన కుమారుడి చేతిలో. అయినా ఎవ్వరూ కూడా వాస్తవాలు పట్టించుకోవడం లేదు. మా పుత్రుడు ఇంకా పూర్తి స్థాయిలో పరిపక్వత కాలేదు. దేవేంద్ర, మీరంతా యుద్ధవీరులు. అయినా కూడా పూర్తి ఏర్పాట్లు చేసుకోకుండానే యుద్ధానికి వెళ్లరు ఎవ్వరు. అలాంటి మీరు మా పుత్రుడికి ఏ ఏర్పాట్లు లేకుండానే, శిక్షణ లేకుండానే అంతటి భయంకరమైన అసురుడి ముందు నిలబెడదామనుకుంటున్నారు. ఇప్పటిదాకా మా పుత్రుడికి కనీసం ఒక్క ఆయుధం కూడా లేదు. కానీ మాత, మేమందరం కుమారస్వామి చురుకుదనం, యుద్ధ ప్రావీణ్యాలను ప్రత్యక్షంగా చూసి వచ్చాము. వారు ఒంటరిగా పంజాసురులతో యుద్ధం చేసి వారిని ఓడించారు. నన్నడిగితే ఆ తారకాసురుడితో యుద్ధం చేయడానికి మన కార్తికేయుడు సర్వసమర్థుడయ్యారు. దేవేంద్ర, కార్తికేయుడు మీ కుమారుడా? కాదు మాత. సరిగ్గా చెప్పారు మీరు. కుమారస్వామి మీకు కాదు, నాకు కుమారుడు. అందువలన తనకి తల్లినైన కారణంగా ముందు తన సామర్థ్యాన్ని నేను పరీక్షించి తన యుద్ధం చేయగలడా లేదా అని నిర్ణయిస్తాను. నా నిర్ణయం మేరకు మా కుమారస్వామి ఆ తారకాసురుణ్ణి సంహరించడానికి దేవసేనాపతి పదవిని చేపట్టనవసరం లేదు. అయినా మాత, దేవసేనాపతి పొందడానికి కుమారస్వామికి శిక్షణ ఇచ్చేది ఎవరు? తనకి తల్లినైన కారణంగా తనకి మొదటి గురువును నేను. కనుక తనకి ప్రథమ శిక్షణ
స్వయంగా నేనే ఆరంభిస్తాను. మంచిది దేవి. రేపు ఉదయమే కార్తికేయుడికి శిక్షణ ప్రారంభమవుతుంది. పుత్ర, నీవు స్నానాదులు పూర్తి చేశావు కనుక నీ మనసు శరీరాలను లగ్నం చేసి పుత్ర పంచాగ్ని తపస్సును ఆరంభించాల్సి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇక్కడ కుమారస్వామి పార్వతీమాత గురుత్వంలో కఠినమైన పంచాగ్ని తపం ఆచరిస్తూ తన శక్తి యుక్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ తారకాసురుడికి తన పంచాసురులని అంతం చేసిన వాడు కార్తికేయుడే అని తెలిసింది. దాంతో తారకాసురుడు తనే స్వయంగా కుమారస్వామిని ఎదురించి పోరాడాలని నిశ్చయించుకున్నారు. ఎవరెంత ప్రతిభావంతులైనప్పటికీ వారి ప్రతిభకి పదును పెట్టడానికి అనుభవజ్ఞుల మార్గంలో అభ్యాసం చేయడం చాలా అవసరం.